శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సుక్తిం సమగ్రీతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపం సభకు నమస్కారం. రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఇద్దరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని పరస్పరం ప్రతిజ్ఞ చేసుకున్నారు. నేను వాలిని నిగ్రహించి నీకు రాజ్యం ఇస్తాను అని రామచంద్రమూర్తి. నేను అన్ని దిక్కులకు వానరములను పంపి సీతమ్మ జాడ కనిపెట్టి మళ్ళీ సీతమ్మని నీ పక్కకి చేరుస్తాను అని సుగ్రీవుడు. ఇద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు. తర్వాత శోకార్తిని పొందినటువంటి సుగ్రీవుణ్ణి ఓదారుస్తూ రామచంద్రమూర్తి అంటారు, మీ ఇద్దరూ తోడ పుట్టినవారు కదా, ఏకోదరులు. అటువంటి వారికి మీ ఇద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు ప్రబలింది? నిన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసి నీ భార్యని తన భార్యగా ఎలా చేసుకున్నాడు వాలి? నాకు ఈ విషయాన్ని వివరిస్తే మీ ఇద్దరి మధ్య ఇంత వైరం రావడానికి కారణం నాకు బాగా అర్థమవుతుంది అన్నారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. పూర్వాపర విచారణ బాగా చేస్తారు రామచంద్రమూర్తి. సుగ్రీవుడి విషయంలో స్నేహం చేశారు అంటే కబంధుడు చెప్పాడు కాబట్టి స్నేహం చేశారు. ఋష్యమూక పర్వతం మీద ఎవరు ఉంటారో అక్కడ ఉండాలి అంటే పాపాచరణము లేని వారైతేనే ఉంటారు అని కబంధుడు చెప్పాడు. కాబట్టి సుగ్రీవుని యందు పాపము లేదు అని రామచంద్రమూర్తి యొక్క విశ్వాసం. కాబట్టి స్నేహం చేశారు. కేవలం సీతమ్మ జాడ కనిపెట్టడానికి ఒక మిత్రుడు కావాలి అనుకుంటే నిజానికి సుగ్రీవుడి కన్నా వాలి గొప్పవాడు. ఎందుకంటే వాలి ఒక్క కబురు చేస్తే రావణుడు చాలా భయపడతాడు. వాలి చేత నిగ్రహింపబడినవాడు రావణుడు. కాబట్టి ఆయన అలా కావాలి అనుకుంటే సహాయం వాలితోనే స్నేహం చేయొచ్చు. రాముడికి తన కార్యం నడవడం ప్రధానం కాదు, ధర్మం నిలబడి అనుషంగికంగా తన కార్యం నడవాలి తప్ప ధార్మికమైన మార్గము కాని రీతిలో తన కార్యాన్ని చక్కపెట్టుకోవడం అనేటటువంటిది రాముడికి సుతారము ఇష్టం ఉంటుంది. ఆయనకి ముందేది అంటే ధర్మం. సత్యధర్మములు రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడుస్తాడు. కాబట్టి రాముని యొక్క నడక, రాముని యొక్క ఆయనము రామాయణమైంది. కనుక ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసి అన్నదమ్ముల మధ్య వైరానికి కారణం అడుగుతున్నాడు. ఇది రామచంద్రమూర్తి అడగడం ఆయనకి కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకనంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా అంత అన్యోన్యమైనటువంటి సోదర ప్రేమ కలిగిన వారు.
ఇంత సోదర ప్రేమ కలిగినటువంటి అనుభవం ఉన్నవాడే కానీ అన్నదమ్ముల్లో ఇంత దారుణంగా తమ్ముడి భార్యని తన భార్యని చేసుకుని తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టినటువంటి అన్నగారిని చూడడం అనేటటువంటిది రామచంద్రమూర్తికి కించిత్ కొత్తతనంగానే ఉంటుంది. కాబట్టి ఆయన కారణం అడిగారు, అసలు ఏ కారణం చేత నువ్వు బయటికి పంపబడ్డావు అంటే సుగ్రీవుడు చెప్తున్నాడు, వాలీనామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రునిషూదన పితుర్బహుమతో నిత్యం మమాపి చ తథాపుర. నేను వాలి అన్నదమ్ములం. నా తండ్రి గారు వాలిని చాలా ప్రేమించాడు, పెద్ద కొడుకు కనుక. నేను కూడా వాలిని చాలా ప్రేమించాను, వాలిని చాలా గౌరవించాను. మా తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జ్యేష్ఠ కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం జరిగింది. ఆయన రాజ్యాన్ని చేస్తున్నాడు. రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవత్ స్థితః. వాలి రాజ్యం చేసేటటువంటి సమయంలో తాతలు తండ్రుల దగ్గర నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని వాలి పరిపాలన చేసినటువంటి సమయంలో కూడా, అంటే రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపక పూర్వము, రాజ్యమునందు వాలి ప్రతిష్ఠింపబడిన తరువాత కూడా నేను ఆయన్ని ఒక సేవకుడు ఎలా గౌరవిస్తాడో అంత మర్యాదతో అంత గొప్పగా సేవించాను. అంటే నేను ఒక తమ్ముణ్ణి అన్న భావనతో ఎప్పుడు అహంకరించలేదు. నేను ఒక సేవకుడును అన్న భావనతోనే నేను వాలిని అనువర్తించాను. అంత గౌరవంగానూ చూశాను. ఒకానొకప్పుడు మాయావీనామ తేజస్వి పూర్వజో దుందుభే సుతః తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా. ఒక స్త్రీ కారణంగా వాలికి మాయావి అనబడేటటువంటి ఒక రాక్షసునికి వైరం వచ్చింది. ఈ మాయావి మయుని యొక్క కుమారులలో పెద్దవాడు. అంటే మీకు వాలి యొక్క శీలం ఇటువంటిది, సుగ్రీవుని యొక్క శీలం ఇటువంటిది. ఒక గీత గీసి మహర్షి మాటల్లోనే చూపిస్తూ ఉంటారు. ఒక స్త్రీ కారణంగా వైరం, అంటే ఒకే స్త్రీని ఇద్దరు కాంక్షించి ఉన్నారు. కాబట్టి వాలికి మయుడికి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒకానొక రాత్రి వేళ, ఒక అర్ధరాత్రి సమయంలో ఆ మయుడు కిష్కింధానగరానికి చేరుకున్నాడు. అప్పటికి వాలి నిద్రపోతున్నాడు. ఆయన వచ్చి ఒక పెద్ద సింహనాదం చేశాడు, ఓ వాలి నువ్వు బయటికి రా, నిన్ను నేను నిర్జిస్తాను, నేను అందుకే వచ్చాను. అంటే వేళాపాళాలైనటువంటి క్రౌర్యం, వేళాపాళాలైనటువంటి ఆగ్రహం. అంటే ఇంకా అతను చేరిందే తడవు కిష్కింధ, వాలిని చంపెయ్యాలన్నంత క్రుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పెద్ద కేక వేశాడు. వెంటనే వాలి లేచి, నేను ఏదో మధువు సేవించి ఉన్నాను, రాత్రివేళ కనుక నిన్ను నిగ్రహించలేని అనుకుంటున్నావేమో, నువ్వు అక్కడే నిలబడు, నేను వస్తున్నాను, నీతో తలపడతానని వాలి కూడా గబగబా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. వాలిని అనుగమించి సుగ్రీవుడు కూడా వెళ్ళాడు. ఎందుకనంటే వాలి సుగ్రీవుల యొక్క ప్రేమ, ఈ వైరం రానంతకాలం కూడా రామలక్ష్మణుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని నేను మాట అంటే అంత పెద్ద దోషభూయిష్టమైనటువంటి మాట ఏం కాదది. ఎందుకంటే ఇంచుమించు అంత ప్రేమతోనూ ఉంటారు ఇద్దరు. సుగ్రీవుడు అలా అనువర్తించాడు, వాలి కూడా అంత ప్రేమించినట్లే కనపడుతుంది మనకి. కాబట్టి సతుమే భ్రాతరం దృష్ట్వా మాం చ దూరాదవస్థితం అసురో జాత సంత్రాస ప్రదుద్రావ తతో భృశం. చాలా దూరం నుంచి వాలిని సుగ్రీవుణ్ణి చూశాడు. చూసి ఇంత యుద్ధానికి వచ్చి వాలిని మట్టు పెడతానని పెద్ద పెద్ద కేకలు వేసి సింహనాదం చేసినటువంటి ఆ మాయావి, ఆ మయుని కుమారులలో పెద్దవాడైనటువంటి మాయావి ఒక్కసారి పరుగు లంఘించుకున్నాడు. వెనక్కి తిరిగి ఆయన పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. విడిచిపెట్టలేదు వాలి ఆయన్ని తరిమాడు. ఆయన వెళ్ళి 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 ఆ మాయావి పచ్చగడ్డితో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలోకి, భూగృహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి దానిలోకి వెళ్ళిపోయాడు. అది చాలా చీకటిగా ఉంది. ఆ బిలం లోపలికి వెడితే అతను ఎక్కడున్నాడో, అతని పరివారం ఎవరైనా ఉన్నారో, ఇంకా ఎవరైనా యుద్ధానికి తలపడతారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాలి అందులో ప్రవేశిస్తుంటే సుగ్రీవుడు నమస్కారం చేసి అన్నాడు, అన్నయ్య నేను కూడా నీతో వస్తాను అన్నాడు. అంటే
మీరు ఇది చెప్పేటప్పుడు రాముడితో చెప్తున్నాడు సుగ్రీవుడి కథ. సుగ్రీవుని యొక్క మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉందో, అన్న పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాడు కాడు, అన్న రాజ్యాన్ని కైవసం చేసుకుందామనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నవాడు కాడు. కాబట్టి అన్న నేను నిన్ను అనుగమించి ఈ భూగృహంలోకి వస్తాను అన్నాడు. శాపయిత్వాతు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్. వాలి అన్నాడు, నేను నా పాదముల మీద ఒట్టు పెడుతున్నాను, నువ్వు నాతో రావద్దు. నేను లోపలికి వెళ్ళి ఆ రాక్షసుల్ని మట్టు పెట్టి తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపు కాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట పూర్వం అరణ్యకాండలో రామచంద్రమూర్తి కూడా ఓసారి అన్నారు, నా పాదముల మీద ఒట్టు, నువ్వు సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను 14,000 మంది ఖరదూషణాదులతోనని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు బిలద్వారం దగ్గర నిలబడ్డాడు. వాలి అత్యంత వేగంతో ఆ బిలంలోకి ప్రవేశించాడు. తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రహ సంవత్సరో గతః. వాలి బిలంలోకి వెళ్ళిపోయాడు, సుగ్రీవుడు అక్కడ నిలబడ్డాడు. 1 సంవత్సరం అయిపోయింది, ఆయన తిరిగి రాలేదు. లోపల నుంచి ఏమీ చప్పుడు వినపడలేదు. 1 సంవత్సరం ఎదురు చూశాడు, తిరిగి వస్తాడేమోనని. రాలేదు. కానీ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః. నురుగుతో కూడినటువంటి రక్త ప్రవాహం ఆ బిలంలోంచి పైకి రావడం మొదలుపెట్టింది. పైగా లోపల నుంచి వాలి వేసినటువంటి ఆర్తనాదములు, అంటే కొంచెం భయంతో కూడినటువంటి కేకలులా వినపడ్డాయి సుగ్రీవుడికి. అవి భయంతో వేశాడా వేయలేదా కాసేపు పక్కన పెట్టండి, ఆయనకు అలా వినపడ్డాయి. అహం త్వవగతో బుద్ధ్యా చిహ్నైస్తై భ్రతరం హతం సిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగత సఖే. సఖే అంటే ఓ రామా, ఓ స్నేహితుడా అని రాముణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఓ స్నేహితుడా, నాకు ఎప్పుడైతే వాలి యొక్క కేకలు వినపడ్డాయో, ఆర్తనాదములు వినపడ్డాయో, రాక్షసుల యొక్క హాహాకారములు కూడా నాకు వినపడ్డాయో, నేను వాలి రాక్షసుల చేతిలో నిహతుడయ్యాడు. అక్కడ ఒక్క మాయావియే కాదు, చాలామంది రాక్షసులు ఉన్నారు, అందరూ కలిపి వాలిని మట్టు పెట్టారు అని నిర్ణయానికి వచ్చాను. వచ్చి వాళ్ళు పైకొస్తారేమోనని. ఎందుకంటే ఎప్పుడూ సుగ్రీవుడికి జీవితాంతం పోలికే. ఎటువంటి పోలిక అంటే, నా అన్నగారు చాలా గొప్పవాడు, నా అన్నగారు చాలా పరాక్రమవంతుడు, అన్న చెయ్యలేని పని నేను చెయ్యలేను అని ఒక ఆలోచన ఎప్పుడు సుగ్రీవుడికి. కాబట్టి నా అన్నగారే అంత ప్రమాదంలో ఉన్నాడంటే ఇప్పుడు నేను బిలంలోకి వెళ్ళి కానీ బిలద్వారం దగ్గర నిలబడగాని ఏం చేస్తాను? కాబట్టి లోపల ఉన్న రాక్షసులు పైకి రాకుండా చెయ్యాలనుకున్నాడు. అందుకని ఒక పెద్ద శిలను ఒక దాన్ని దొర్లించి తీసుకొచ్చి దాన్ని ఆ బిలద్వారానికి అడ్డంగా పెట్టేశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఇక అందులోంచి రాక్షసులు పైకి రాలేరు, అందులో ఉండిపోతారనుకున్నాడు. వాలి ఉన్నా సరే వాలి కూడా పోతాడు, రాజ్యం తీసుకుందాం అనుకున్నవాడైతే సంవత్సర కాలం ఎదురు చూడడు కుట్ర చేయడానికి. పైగా అతను వెళ్ళిపోయేటప్పుడు శోకార్తశ్చోదకం కృత్వా అన్నాడు. నేను ఆయన గురించి శోకించి ఉదకక్రియ చేశాను అన్నాడు. ఉదకక్రియ చేయడము అంటే జలతర్పణ. అంటే చనిపోయాడు అన్న భావనలో మనసులో అతనికి ఏం అనుమానం లేదు. బతికున్నాడో చచ్చిపోయాడో, నేను గబుక్కుని బిలానికి అడ్డంగా ఓ రాయి పెట్టేశాను, అలాంటి భావన ఏం లేదు. ఖచ్చితంగా వాలి మరణించాడని అనుకున్నాడు. అందుకే అతను ఉదకక్రియ కూడా చేసేసాడు. చేసేసి తిరిగి వచ్చాడు. నిజంగా రాజ్యం మీద సుగ్రీవుడికి వ్యామోహం ఉంటే వాలి చచ్చిపోయాడని మంత్రులకి చెప్పుండేవాడు. నేను బిలానికి అడ్డంగా ఒక శిలని పెట్టాను, ఉదకక్రియ చేశాను, వచ్చాను, కానీ అన్నయ్య చచ్చిపోయాడు అని నేను ఎలా చెప్పడం? అన్నయ్య ఏలినటువంటి రాజ్యాన్ని నేను ఏలగలనా? బహుశా అది ఆయన శంక. వాలి సింహాసనం మీద కూర్చుంటే అమ్మ బాబాయ్ వాలి పరిపాలిస్తున్నాడని ఎవరు రాలేరు. వాలి అంత సమర్థున్నా నేను వాలి కూర్చున్న సింహాసనం మీద కూర్చోడానికి? యువరాజుగా వాలి పక్కన కూర్చోగలనేమో, కానీ వాలి లేకుండా నేనే స్వతంత్రంగా పరిపాలన చెయ్యగలిగినటువంటి వాడిని కాను. అందుకని ఆయన మంత్రులకు చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? యత్నతో మంత్రిభిశ్రుతం. వాళ్ళు గుచ్చి 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 ప్రశ్నించారు అనేక రకాలుగా. నువ్వు ఎందుకు వచ్చేసావు? వాలేడి, ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తాడు అని.
దుఃఖముతో కూడుకున్నటువంటి మనసుతో ఉన్నవాడు కాబట్టి ఒక రోజున పైకి చెప్పేశాడు, వాలి మరణించాడు అని చెప్పాడు. ఎందుకని అంటే తను అలాగే నమ్మాడు. మంత్రులు అన్నారు, వాలి మరణించాడు, నువ్వు యువరాజువి, రాజు లేడు సింహాసనం మీద, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, కాబట్టి ఉత్తరాధికారివి నువ్వే కనుక నీకు రాజ్యాభిషేకం చేస్తామన్నారు. అభిషిక్తంతు మాం దృష్ట్వా వాలీ సంరక్తలోచన మదీయాన్ మంత్రినో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. ఈయనకి పట్టాభిషేకం చేశారు, సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నాడు. సుగ్రీవుడు రాజ్యం చెయ్యడం మొదలుపెట్టినటువంటి కొద్ది కాలానికే వాలి వచ్చాడు. వాలి తిరిగి వచ్చి చూసి సుగ్రీవుడు రాజుగా ఉండడం చూడగానే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. కుట్ర చేసి రాజ్యం పుచ్చుకున్నాడు అన్న భావన ఏర్పడింది. ఆయన సుగ్రీవుడిని అడగలేదు, అసలు సుగ్రీవుడు మాట్లాడడానికి కానీ సుగ్రీవుడు చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు, సుగ్రీవుడు చెప్పింది నమ్మలేదు కూడా. కాబట్టి మదీయాన్ మంత్రినో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్, నా మంత్రులందరినీ ఖైదు చేసేసాడు, పైగా నన్ను చాలా పరుషంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నది సుగ్రీవుడు చెప్పలేదు. పరుషంగా మాట్లాడాడు అంటే దాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే, నువ్వు రాజ్యకాంక్షతో కావాలని నన్ను చంపడం కోసమే బిలానికి శిల అడ్డుపెట్టి నేను లోపలికి వెళ్ళగానే అడ్డుపెట్టి వచ్చేసావు, వచ్చి రాజు అయ్యావు. సంవత్సరం ఎదురు చూసి వచ్చాడు అన్నదాన్ని వాలి ఊహించలేదు. వెళ్ళగానే బిలానికి శిల అడ్డుపెట్టాడు అనుకున్నాడు. కాబట్టి నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతిరాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. నేనప్పుడు రాజ్యాధికారమునందున్నాను. బలవంతుడా బలహీనుడా కాసేపు పక్కన పెట్టండి, అధికారంలో ఉండడం చాలా గొప్ప బలం. ఎందుచేత అంటే సైన్యం అంతా కూడా సహకరిస్తుంది, రాజ్యాధికారం అటువంటిది. కాబట్టి నేను అధికారంలో ఉన్నాను, కాబట్టి నేనే తలుచుకుంటే వాలిని నిగ్రహించగలను, కానీ నేను నిగ్రహించలేదు. హత్వా శత్రుం సమే భ్రాత ప్రవివేశ పురంతదా మానయం స్తం మహాత్మానం యథావచ్చాభ్యవాదయం. నేను అభివాదం చేశాను. మొన్నటి రోజున మీకు నేను మనవి చేశాను, అభివాదము అన్న మాటకు అర్థం ఏమిటో. అభివాదము అంటే నిలబడి చేసేది కాదు, వంగి మోకాళ్ళ మీద రెండు చెవులు పట్టుకుని చేస్తే అభివాదం. కాబట్టి రెండు చెవులు పట్టుకుని నేను అభివాదం చేశాను. అలా అభివాదం చేస్తే గుర్తేమిటంటే ఆశీర్వచనాన్ని అపేక్షించినట్లు. అభివాదం చేసినప్పుడు వెంటనే ఆశీర్వచనం చేస్తారు. కాబట్టి నాకు ఆశీర్వచనం చెయ్యలేదు మా అన్నయ్య, నేను అభివాదం చేసి మా అన్న పక్కన నిలబడ్డాను. ఉక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేన అంతరాత్మన. ఆయన మనసులో తృప్తిని పొందలేదు నేను అలా అభివాదం చేసినా కూడా. ఆయన నాకు ఆశీర్వచనం చెయ్యలేదు. నత్వా పాదావహం తస్య మకుటేనా స్పృశం ప్రభో అపి వాలీవమ క్రోధాత్ న ప్రసాదం చకారసః. నేను నా కిరీటం ఆయన పాదాలకు తగిలేటట్టుగా వంగి ఆయన పాదములకు నా కిరీటాన్ని తగల్చి నమస్కరించాను. నమస్కరించి నేను ఆయనతో ఒక మాట చెప్పాను, అన్నయ్య నేను యథార్థంగా రాజ్యం కోరుకోలేదు, నువ్వు మంత్రులను అడుగు. నేను ఒక సంవత్సరం ఎదురు చూశాను నువ్వు వస్తావని, నురుగుతో కూడిన రక్తపు వరద వచ్చింది, నేను నీకే ప్రమాదం జరిగింది అనుకున్నాను. అందుకని ఒక సంవత్సరం తర్వాత ఒక బండ అడ్డంగా పెట్టి తిరిగి వచ్చేసాను. నేను మంత్రులకు చెప్పలేదు, వారు నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ప్రశ్నించి వాళ్ళు బలవంతంగా నాకు పట్టాభిషేకం చేశారు. అభిషిక్తోన కామేన తన్మేత్వం క్షంతుమర్హసి. నేను కావాలని చేసుకున్న పట్టాభిషేకం కాదు, కానీ నాకు పట్టాభిషేకం జరిగిందన్నమాట వాస్తవం. అన్నయ్య, ఈ జరిగిన పట్టాభిషేకానికి నన్ను క్షమించు, నాకు తెలియదు నువ్వు ఉన్నావని. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు అప్పజెప్పేస్తున్నాను, నువ్వే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి. నీ వంటి మహాత్ముడు పరిపాలన చేస్తుంటే నీకు తమ్ముడిగా సేవకుడిగా నేను పూర్వం యువరాజుగా ఎలా ఉన్నానో అలాగే యువరాజ పదవిని స్వీకరిస్తాను. నాకు రాజరికం వద్దు, నువ్వే సింహాసనం మీద కూర్చో. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుని యొక్క మనస్సులో పాపభావన లేదు, ఆయనకి రాజ్యకాంక్ష లేదు. ఎందుకంటే కొన్నాళ్ళు సింహాసనం మీద ప్రభువుగా కూర్చున్నాడు. ప్రభువుగా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మళ్ళీ యువరాజుగా రావడం అనేటటువంటిది ఎవ్వరికీ అంగీకారయోగ్యం కాదు. యువరాజు రాజు తర్వాత ఉండేటటువంటి రాజరికం. ఒకసారి రాచరికం చేసి మళ్ళీ యువరాజుగా కూర్చోవడం అనేటటువంటిది ఒక వ్యక్తి అంగీకరించగలిగినటువంటి విషయం కాదు, అంత తేలిక కాదది.
కానీ సుగ్రీవుడు దానికి సిద్ధపడ్డాడు. అన్నయ్య, నువ్వే రాజ్యమేలు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను పూర్వం ఎలా నిన్ను సేవించానో అలాగే ఒక సేవకుడిగా మసులుకుంటాను. నేను యువరాజుగానే ఉంటాను అని అభ్యర్థించాను. కానీ వాలి సభని ఏర్పాటు చేసి మంత్రుల్ని, పౌరుల్ని అందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు. జరిగిన కథంతా చెప్పాడు. మాయావి వెంట మేము పరిగెత్తడం, తను బిలంలోకి వెళ్ళడం అన్నీ చెప్పి ఆ సభలో ఉన్న వారితో ఏం చెప్పాడంటే, ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని కాంక్షించి నేను బిలంలోకి వెళ్ళగానే శిల అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు. నేను తీరా మాయావిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళినటువంటి 1 సంవత్సరం తర్వాత నాకు ఆ మాయావి కనపడ్డాడంటే అది ఎంత పెద్ద బిలమో. ఆయనతో పాటు అక్కడ చాలామంది రాక్షసులు ఉన్నారు. నేను ఈ రాక్షసులందరినీ పరిమార్చాను. గుహ నెత్తుటితో నిండిపోయింది. నెత్తుటితో నిండిపోతే నేను ఆ గుహ నుంచి బయటపడవలసి వచ్చింది. తీరా నేను లోపల నుంచి సుగ్రీవా 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 అని ఎంత అరిచినా నాకు జవాబు రాలేదు. నేను బయటికి వెడదామని వస్తే శిల అడ్డు పెట్టేసింది. నేను నా పాదములతో అనేక పర్యాయములు ఆ శిలని తన్నాను. తంతే ఆ శిల బద్దలైంది. బద్దలైన తరువాత నేను బయటికి రాగలిగాను. ఈ క్రూరాత్ముడు ఇంత దుశ్చర్య చేసి నువ్విక్కడ ఉండు అని చెప్తే ఉండడం మానేసి శిలని అడ్డుపెట్టి ఇక్కడికొచ్చి రాజ్యాన్ని తీసుకున్నాడు. కాబట్టి వీడు నా పట్ల క్రూరంగా వ్యవహరించాడు. కాబట్టి నేను వీడిని చంపేస్తానన్నాడు అని నా భార్య రుమని తన భార్యగా స్వీకరించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. తార అని ఒక ఆవిడ ఉంది, వాలి భార్య. వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య రుమ. వాలి తారతో కలిసి రాజ్యం వెళుతుండేవాడు. వాలి మరణించాడు అని తెలిసిన తర్వాత, అంటే వాలి మరణించాడు అనుకున్న తర్వాత ఆమె సుగ్రీవుడికి భార్య అయింది తార. వాలి వచ్చేంత వరకు సుగ్రీవుడి భార్యగానే ఉంది తార. సుగ్రీవుణ్ణి తరిమేశాడు. తరిమేశాక ఆవిడ మళ్ళీ వాలి భార్య అయింది. మళ్ళీ తర్వాత సుగ్రీవుడు వాలిని చంపేశాడు. ఆమె మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయింది. మరి అప్పుడు సుగ్రీవుడి యందు మాత్రం దోషం లేదా? మరి అప్పుడు రాముడు ఎలా ఊరుకున్నాడు? చంపిన తరువాత వాలి భార్య తారని సుగ్రీవుడు చేపడితే అది కూడా దోషమేగా. వదిన గారిని స్వీకరించడం తల్లితో సమానం కదా. మరి అప్పుడు సుగ్రీవుణ్ణి కూడా చంపేయాలిగా. మరి ఎందుకు చంపలేదు? మరి రుమని, సుగ్రీవుడి భార్య రుమని వాలి స్వీకరిస్తే వాలి మీద ధర్మం తప్పిన వాడివి అని వాలిని ఎందుకు సంహరించాడు రామచంద్రమూర్తి? కిష్కింధకాండలో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలనం చేయవలసి ఉంటుంది. వానర జాతులలో వానరముల యందు అనేక జాతులున్నాయి. ఇందులో కర్మాధికారము జ్ఞానాధికారము కలిగినటువంటి వానర జాతి ఒకటి ఉంది. అది చాలా శ్రేష్టమైనటువంటి వానర జాతి. వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. మనుష్యులు ఎలా చేస్తారో అలా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. వాళ్ళ అంత్యేష్టి సంస్కారం అవన్నీ కూడా అలా ఉంటాయి. వాలి, సుగ్రీవుడు సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతిలో వచ్చినటువంటి వాళ్ళు. సంధ్యావందనం చేసే అధికారం ఉన్నటువంటి వానర జాతిలో ఒక నియమం ఉంది. అన్న, వదిన, తమ్ముడు, మరదలు 2 జంటలు ఉండగా ఏ కారణం చేతనైనా అన్నగారు కానీ తమ్ముడు కానీ మరణిస్తే, మరదలు కానీ వదిన గారు కానీ మిగిలినటువంటి వారిని, అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్నగారు మరణించాడు అనుకోండి, ఇప్పుడు ఆ వదిన గారు తనంత తాను కోరుకుంటే తమ్ముడికి భార్య అవ్వచ్చు. అలాగే తమ్ముడు మరణించాడు అనుకోండి, తమ్ముడి భార్య కోరుకుంటే అన్నగారికి భార్య కావచ్చు. అది వాళ్ళ ధర్మం, వాళ్ళ నియమం. అది మీరు మన నియమాల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి. వాళ్ళ నియమం అలా ఉంది, అది వాళ్ళకి ధర్మబద్ధం. కాబట్టి వాలి భార్యగా తార ఉన్నంతకాలం సుగ్రీవుడు ఎప్పుడూ స్వీకరించలేదు. వాలి మరణించాడు అని పరిపూర్ణంగా నమ్మాడని గుర్తేమిటంటే పట్టాభిషేకం చేసుకుని తారని కూడా తీసుకున్నాడు. ఆవిడ అంగీకరించింది సుగ్రీవుడు భార్యగా ఉండడానికి, కాబట్టి స్వీకరించాడు. ఇప్పుడు తప్పు లేదు. సుగ్రీవుడు కళ్ళ ముందు బతికున్నాడని వాలికి తెలుసు, తెలిసి రుమని స్వీకరించాడు, ధర్మం తప్పాడు, అందుకుని చంపాడు. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. తర్వాత సుగ్రీవుడు మరణించాడు, వాలి మరణించాడు. వాలి మరణించిన తరువాత వాలి భార్య తార ఇప్పుడు భర్త పోయాడు కాబట్టి కోరుకుంటే ఆయన తమ్ముడికి భార్యగా వెళ్ళవచ్చు. కాబట్టి తార తమ్ముడికి భార్యగా వెళ్ళింది. రాముడు జోక్యం చేసుకోవాలి.
ఆ ధర్మ సూక్ష్మాన్ని మీరు పట్టుకోవాలి. కిష్కింధకాండలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏమవుతుందంటే, రాముడు వాలినే ఎందుకు నిగ్రహించాడు, సుగ్రీవుణ్ణి ఎందుకు నిగ్రహించలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా నిలబడిపోతుంది. కాబట్టి నేను అనుకుంటున్నా, ఇప్పుడు మీకు స్పష్టమైంది అని నేను అనుకుంటున్నాను. రాముడు ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్నే నిలబెడుతూ ఉంటాడు ఇప్పుడు. కాబట్టి రామ, నేను బ్రతికుండగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఈ భూమండలం అంతా తిరిగాను వాలి తరువుకొస్తే. ఋష్యమూక పర్వతం మీదకి వచ్చి కూర్చున్నాను. కిష్కింధ పక్కనే ఉంది ఋష్యమూక పర్వతం. ఆఖరికి నేను ఈ ఋష్యమూకం మీదే కూర్చున్నాను. ఒక కారణం వల్ల ఇక్కడికి వాలి రాడు, అంతే చెప్పాడు. అప్పటికే ఆ మాటే చెప్పాడు. ఒకానొక కారణం చేత వాలి ఇక్కడికి రాలేడు. వాలే కాదు, వాలి అనుచరులు కూడా రాలేరు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను, కానీ ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉన్నాను. ఎందుకంటే నన్ను చంపాలి అని కృతకృత్యుడై ఉన్నాడు. ఎలాగైనా తమ్ముడిని చంపేస్తానంటున్నాడు. అందుకని ఏ క్షణంలో ఎవరిని పంపి నన్ను చంపుతాడోనని భయపడడం వల్లే మీ ఇద్దరిని చూసినప్పుడు కూడా వాలే పంపాడు అని నేను అంత భయపడ్డాను. నేను బ్రతికుండగా నా భార్య రుమని తన భార్యగా వాలి అనుభవిస్తున్నాడు. ఇది వాలి చేసినటువంటి ద్రోహం. అందుకని వాలిని సంహరించి నాకు రాజ్యాన్ని భార్యని ఇప్పించవలసింది అని నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్ సజీవేత్ పాపాత్మ వాలి చారిత్ర దోషక. ఆయన తీర్పు చెప్తారు. చారిత్ర దోషక, నడవడి లేనివాడు. ధర్మం తెలియదా? తెలుసు. అలా చేపట్టకూడదు రుమనని తెలుసు. చేపట్టాడు. ఎలా చేపట్టాడు? తమ్ముడు బతికుండగా చేపట్టాడు కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పినటువంటి ఆ వాలిని ఇక నేను బతకనివ్వను. నా కంటికి వాలి ఎంతకాలము కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు. నా కంటికి వాలి కనపడిన ఉత్తర క్షణంలో వాలి మరణిస్తాడు. కాబట్టి నువ్వు ఇవ్వాలే, ఇప్పుడే బయలుదేరి కిష్కింధకి యుద్ధానికి పిలు. బయటికి వస్తాడు, నేను వాలిని చంపేస్తాను. సరే, బయలుదేరారు. ఆ వాలి, ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తితో, మీ పరాక్రమం మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, మీరు ఇంద్రుడితో తుల్యమైన వారు, మీరు వాలిని నిగ్రహించగలరు, వాలినేమి 3 లోకములనే నిగ్రహించగలరు, అంతటి పరాక్రమ సంపన్నులు. అటువంటి మీతో నాకు మైత్రి ఏర్పడడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషించవలసిన విషయం. రాజ్యభ్రష్టుడైన ఒక వానరుణ్ణి నేను, అటువంటి వానరుడితో మీరు స్నేహం చేశారు. పైకంటూ ఉంటాడు ఈ మాటలు, కానీ సుగ్రీవుడి మనసులో ఉన్న భావనలన్నీ వేరు ఈ సందర్భంలో. ఎందుకో తెలుసా అండి, ఆయన ఎప్పుడైనా సరే లక్ష్మణుణ్ణి అసలు కూర్చోమని చెప్పడం. ఆయన ఎప్పుడైనా కూర్చోమంటే రాముణ్ణే కూర్చోమంటాడు. రాముణ్ణి కూడా ఎలా కూర్చోమంటాడంటే, ఒక కొమ్మ విరిచి వేసి 2 పర్యాయాలు చేశాడు అలాగా. ఒక కొమ్మ విరిచి వేసి దాని మీద తను కూర్చుని రాముణ్ణి కూర్చోమంటాడు. ఒకసారి అయితే ఏమైందంటే, రామలక్ష్మణులు ఇద్దరు నిలబడ్డారు, తను కూర్చుని మాట్లాడాడు. ఆ తరువాత ఏం చేశాడంటే, చూసి రామ మీరు కూర్చోండి అని లేచి ఒక మద్ది చెట్టు కొమ్మ విరిచి ఆసనంగా వేసి కూర్చోండని తను కూర్చుని ఇలా కూర్చోమన్నాడు. అంటే మహాత్ముల సరసన కూర్చోవడం, మహాత్ములతో సమానంగా కూర్చోవడం వారిని అవమానించడమే. అంటే వారు కూర్చోమంటే కూర్చోవచ్చు, అందులో దోషం లేదు. అలా ఉండకూడదు. మనం ఆ గమనించగలిగినటువంటి స్థితిని చూడాలి. ఇది సుగ్రీవుడికి తెలియదా? రాముడు మహాత్ముడని తెలియదండి. తెలియకపోవడం వల్ల అలా ప్రవర్తించాడు అని మీరు అన్నారనుకోండి, లేకపోతే మహాత్ములతో అలా ప్రవర్తించకూడదని సుగ్రీవుడికి తెలియదండి అని మీరు అన్నారనుకోండి, మహాత్ములతో అలా ప్రవర్తించకూడదన్న విషయం సుగ్రీవుడికి తెలుసు అనడానికి మహర్షి ఒక సాక్ష్యాన్ని చూపిస్తారు. నేను మీకు ఎదర వచ్చినప్పుడు చూపిస్తాను. అంటే తెలిసి అలా ప్రవర్తించాడు. ప్రవర్తించి మీ అంతటి వారు నాతో స్నేహం చేస్తున్నారు, ఇంకింతకన్నా ఏం కావాలంటాడు. కానీ మనసులో అనుమానపడుతుంటాడు. ఏమనుమానపడ్డాడంటే, ఆగండి వెడదాం, పిలుస్తాను వాలిని, యుద్ధం చేస్తాను, మీరు చంపుదురు కానీ నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం వినండి అన్నాడు. దేని గురించి భయం సుగ్రీవుడికి అంటే, ఇప్పుడు బయటపడుతున్నాడు. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్య నుదితే సూర్యే వాలి వ్యపగత క్లమః. వాలి ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు. చాలా మంచి అలవాటు. రావణుడు కూడా లేస్తాడు. కానీ ఇద్దరికీ ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆయనకి కామం, ఈయనకి అహంకారం.
నాకు బలం ఉంది అని. సంధ్యావందనం చెయ్యాలి అనుకున్నటువంటి వాడు ఒక చోట కూర్చుని చేసుకుంటే చాలు. అంతేకాని బలం ఉంది కదా అని సంధ్యావందనం చేసేటటువంటి వాడు ఏదో చెరువు దగ్గరికి వెడితే 4 గట్ల మీద సంధ్యావందనం చేయాలి, 4 చోట్లకి వెళ్ళి తర్పణ అర్ఘ్యం ఇవ్వాలని ఏం లేదు. కానీ ఒంటి బలం అటువంటిది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే 4 సముద్రముల దగ్గరికి వెడతాడు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు. అంటే దిగ్దేవతా నమస్కారానికి తిరిగినట్టుగా 4 సముద్రములకు వెడతాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం ఒక్కొక్క గంతులోనే వెళ్ళిపోతాడు. దక్షిణ సముద్రం దగ్గర కూర్చున్నవాడు ఒక్క గంతు వేస్తే ఉత్తర సముద్రం దగ్గర ఉంటాడు. ఉత్తర సముద్రం దగ్గర నుంచి ఒక్కసారి లంఘిస్తే మళ్ళీ తూర్పు సముద్రానికి వస్తాడు. తూర్పు సముద్రం నుంచి బయలుదేరితే ఒక్క గంతులో పశ్చిమ సముద్రాన్ని చేరుకుంటాడు. మా అన్నయ్య అంత వేగంగా సంధ్యావందనానికి వెడతాడు. సంధ్యావందనానికి వెళ్ళేటప్పుడు పెద్ద అలా వెళ్ళాలనేటటువంటి ఒక వ్యగ్రత ఏమీ ఉండదు. సంధ్యావందనం అనేటటువంటిది చాలా ప్రశాంతంగా చేసేటటువంటి స్థితి. మీరు విన్నారో లేదో, రాముడు అరణ్యవాసానికి రాగానే గంగా తీరంలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు. నిర్మలమైన మనస్సుతో గాయత్రి చేస్తాడు. గాయత్రి ఎప్పుడు చేస్తున్నా సంధ్యావందనంలో మనసుని నిర్మలం చేసుకోవాలి. అందుకే అన్ని మాటలు ఆచమనం చేస్తారు. స్థూల సూక్ష్మ కారణ శరీరములయందుండేటటువంటి తాపములను నిగ్రహించి మనసుని నిలబెట్టి సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి. అది బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. కాబట్టి రాముడు చేస్తే ప్రశాంత చిత్తుడై చేస్తాడు. వాలి చేస్తే తన బలాన్ని బయట పెట్టుకునేటట్టు చేస్తాడు. సంధ్యావందనంలా చెయ్యాలి తప్ప సంధ్యావందనం వేళంబరానికి వెటకారాలకి సంధ్యావందనాలు చేయకూడదు. అది చాలా ప్రమాదం కూడా. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు. దాన్ని చేసేటప్పుడు తదేక దృష్టితో జాగ్రత్తగా ఆ మర్యాదతో ఆ గౌరవంతో చేయవలసి ఉంటుంది. కాబట్టి 4 సముద్రముల దగ్గరికి వెడతాడు మా అన్నయ్య. ఒక్కొక్క గంతులో వెళ్ళిపోతాడు. అయిపోయిన తరువాత ఏం చేస్తాడో తెలుసా? సంధ్యావందనం అయ్యాక అంటే సూర్యోదయం అయిపోయే లోపల ప్రాయశ్చిత్తం లేకుండా కదా అర్ఘ్యం ఇచ్చేయాలి. కాబట్టి త్వరతో ముందు సంధ్యావందనం చేస్తాడు. చేసిన వెంటనే ఏం చేస్తాడంటే అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఆయన పర్వతముల యొక్క శిఖరముల దగ్గరికి వెళ్ళి నించుంటాడు. నించుని ఆ పర్వత శిఖరములను ఊపి చేత్తో బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. పట్టుకుని ఈ శిఖరములను గాలిలోకి ఎగరేస్తాడు. ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు కింద పడకుండా. పర్వత శిఖరములను పిరికి ఆడుకోవడం మా వాడికి పొద్దున్నే చేసుకునే వ్యాయామం లాంటిది. బంతి ఆట కింద లెక్క అది. శిఖరములతో ఆడుకుంటాడు అలాగా. అంటే ఎంతటి బలవంతుడో, ఎంతటి వేగమున్నవాడో గమనించు. బలం ఉండడం ఒకెత్తండి, బలానికి పక్కన వేగం ఉండడం మరింత ద్విగుణీకృత బలం. అది బలం ఉన్న చోట వేగం ఉండాలని లేదు, వేగం ఉన్న చోట బలం ఉండాలని లేదు. బలము వేగము కూడా ఉన్నాయనుకోండి, చాలా కష్టం ఇంకా పట్టుకోవడం. అంత వేగంగా వచ్చి మీద పడిపోతాడు. అంత వేగమున్నవాడు, అంత బలమున్నవాడు మా అన్నయ్య. బహవః సారవంతశ్చ వనేషు వివిధాద్రుమాః వాలినా తరసా భగ్న బలం ప్రథయతాత్మనః. మా అన్నయ్య పచ్చగా ఉన్నటువంటి ఆకులతో ఉన్న సాలవృక్షముల దగ్గరికి వెడతాడు. వెళ్ళి ఆకాశం అంతెత్తి పెరిగిపోయి కొమ్మలతో రెమ్మలతో పచ్చి ఆకులతో ఉన్న సాలవృక్షం దగ్గరికి వెళ్ళి దాని మొదలు పట్టుకుని ఒకసారి ఊపుతాడు. ఊపి పైకి చూస్తాడు. చూస్తే అపర్ణః, ఇహ ఆకులు ఉండవు ఆ చెట్టుకి, అన్ని ఆకులు కింద పడిపోతాయి. పచ్చాకు పడ్డం చాలా కష్టం, పచ్చాకు ఊడదు. కానీ మా అన్నయ్య సాలవృక్షాన్ని కదిపితే ఆకులన్నీ ఊడి కింద పడిపోతాయి. అంతటి మహాబలవంతుడు. అంటే ఏమిటి? నిన్ను నమ్మి నేను వెళ్ళచ్చా? నేను వెళ్ళి యుద్ధానికి పిలిచిన తరువాత నువ్వు తట్టుకోలేకపోతే, ఏదో వాలి చంపేస్తానంటున్నావు, మంచిదే పాపం, ఏదో మిత్రత్వంతో. కానీ తీరా అక్కడికి నువ్వు వచ్చి కాళ్ళు చాపావనుకో, నా పరిస్థితి ఏమిటి? వదిలిపెట్టండి నన్ను ఇంకా. కాబట్టి మా అన్నయ్య బలం ఏమిటో ముందు తెలుసుకో. అంటే రాముని మీద కించిత్ అనుమానం ఉంది. రాముని యొక్క బలం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నవాడు కాదు. ఈ మాట చెప్పిన తరువాత ఇంకొకటి చెప్తున్నాడు. మహిషోదుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య ధరయామాస వీర్యవాన్.
దుందుభి అని ఆ మాయావి యొక్క తమ్ముడు, వాడికన్నా గొప్పవాడు వీడు. వీడికి 1000 ఏనుగుల యొక్క బలం ఉన్నటువంటి వాడు. 1000 ఏనుగుల బలం ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముందండి, దానికి పెద్ద గొడవ ఏముంది, ఆయన బలం అయింది, ఆయన తిండి అయింది. కానీ వచ్చిన బాధ ఏమిటంటే బలం ఉంది కాబట్టి రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకి ఈయనకి ఏమీ అభిప్రాయ భేదాలు ఉండక్కర్లేదు. బలవంతులు ఎవరని అడుగుతాడు. ఆయన బలవంతుడండి అన్నారనుకోండి, నేను పొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి జబ్బలు తెరుస్తాడు, వస్తావా రావా యుద్ధం చేస్తానంటాడు. అంటే ఓడించేయాలంతే. నేను బలవంతుడననేటటువంటి ఒక ఖండకావరం అనమాట. కాబట్టి ఈ దుందుబి 1000 ఏనుగుల బలం ఉన్నవాడు కాబట్టి ఒకసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడు అనంతమై గంభీరంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి జబ్బలు చరిచి అన్నాడు, నువ్వు ఇంత పెద్ద సముద్రుడు ఉన్నావు, ఇంత బలవంతుడు అంటారు, ఇవాల్టితో నీ పొగరణిచేస్తాను, రా యుద్ధానికి అన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఏం చెయ్యక్కర్లేదు, బలం ఉంది కాబట్టి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అదే రాక్షస ప్రవృత్తి అంటే, అంతకన్నా ఇంకేముండదు. కాబట్టి ఎప్పుడైనా అటువంటి వాడు మీకు కనపడితే మీరేం చేయాలంటే సముద్రుల్లా హిమవంతుల్లా మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోండి. తప్ప మీరు యుద్ధానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళే మీరు కూడా రెచ్చిపోకూడదు. కాబట్టి సముద్రుడు ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆయనే గాంభీర్యం సముద్రం అంటే. తత సముద్రో ధర్మాత్మ సముద్ధాయ మహాబల అబ్రవీద్వచనం రాజనం అసురం కలచోదితం. కాలము చేత గ్రసింపబడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ దుందుబికి ఈ కండకావరం పెరిగింది. కాబట్టి సముద్రుడి దగ్గరికి వెడితే సముద్రుడు లేచన్నాడు, నీతో నేనేమి యుద్ధం చేస్తానయ్యా, సమర్థో నాస్మితే దాతుం యుద్ధం యుద్ధ విశారద శ్రూయతాం చాభిదాస్యామి యస్తే యుద్ధం ప్రదాస్యతి. శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శ్వశురో నామ్నా హిమవానితి విశ్రుత గృహప్రస్రవణోపేతో బహుకందర నిర్ఝర స సమర్థస్తవ ప్రీతిం అతులాం కర్తుమాహవే. ఉత్తర దిక్కున హిమవంతుడున్నాడు. హిమవంతుడు చాలా పెద్ద పర్వతం. ఋషులందరూ ఆయన్ని ఆశ్రయించి ఉంటారు, తపస్సు చేసుకోవడానికి ఆ హిమవత్ పర్వతం మీద ఉంటారు. ఆయన ఎందు పెద్ద పెద్ద గుహలున్నాయి, అనేకమైన నదులు పుట్టి ఆయన మీద ప్రవహిస్తూ ఉంటాయి. అంత బలవంతుడు. పైగా శంకరుడికి మామగారు కాబట్టి ఆ హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన చేస్తాడు యుద్ధం. నీలాంటి వాడితో నేనేం యుద్ధం చేస్తాను, కాబట్టి నాతో యుద్ధం అక్కర్లేదు, నేనే చెప్తున్నానుగా చేయలేనని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. వాడు వెంటనే అయితే నువ్వు చేయలేవన్నమాట, కాబట్టి ఓడిపోయినట్టే. వాడికి అక్కడతో ఆ కోరిక తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు కానీ వాడికి ఆ తీట వదిలిపోతూ ఉండాలి, రోజు ఎవరో ఒకళ్ళతో యుద్ధం చెయ్యాలి వాడు. కాబట్టి వాడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. పిలిచి, నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి, సముద్రుడు నీ గురించి ఇంత గొప్పగా చెప్పాడు, నేను నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంటే ఆయన అన్నాడు, దేనికి యుద్ధం, మన ఇద్దరి మధ్య వైరమేం లేదు, నిష్కారణంగా నాతో యుద్ధం ఎందుకు అంటే, లేదు నాకు బలం ఉంది, నువ్వు బలవంతుడవో నేను బలవంతుడినో తేలిపోవాలన్నాడు. నీ అంత బలవంతుడిని నేను కాదని నేనే చెప్తున్నాను. నేనేదో తాపసులకి ఆశ్రయం ఇస్తూ ఉంటాను, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు నా దగ్గర, నేను అందుకు పనికి వచ్చేవాడినే కానీ ఇలా యుద్ధాలు అవినే చేయలేనన్నాడు. నువ్వు యుద్ధం అన్నా చెయ్యి, నాతో యుద్ధం చేసేవాడిని అన్నా చూపించన్నాడు. అదో పెద్ద విచిత్రమైనటువంటి విషయం. ఒక్కొక్కడి స్థితి, రాక్షసత్వం అన్న మాట అంత ప్రబలంగా ఉంటుంది వాళ్ళలో ఉండేటటువంటి మనఃప్రవృత్తి. అంటే ఆయన అన్నాడు, వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం స సమర్థో మహాప్రాజ్ఞ తవ యుద్ధ విశారద ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేరివ వాసవ. నముచికి ఇంద్రుడికి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు వాలితో యుద్ధం చేస్తే. కిష్కింధారాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, మహాబలవంతుడు, నీకు తగినవాడు, ఆయనతో యుద్ధం చెయ్యి, మీ ఇద్దరికీ సరిపోతుంది, బాగుంటుంది, నాతో ఎందుకు, అక్కడికి వెళ్ళి అన్నాడు. అంటే మళ్ళీ ఒక్క గంతులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. కానీ పాపం అప్పటికే తిరిగాడు కదండి. మరి ఓసారి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఓసారి హిమవంతుడి దగ్గరికి వెళ్ళాడు. దేనికి? ఓ పుణ్యమా పురుషార్థమా? గొడవ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. గొడవ పెట్టుకోలేదు వాళ్ళు గొడవ పెట్టుకోలేదన్న కక్ష కడుపులో ఉండిపోయింది. వాళ్ళు గొడవ పెట్టుకోలేదు, ఇవాళ నాకు యుద్ధం చేయడానికి ఒక్కడ దొరకలేదు, సూర్యాస్తమయం అయిపోయింది. వాడికి ఎంత బాధో చూడండి. ఏదో ఇవాళ నేను అయ్యో ఒక్క గుడికి వెళ్ళలేదు, ఒక్క గోపురానికి వెళ్ళలేదు, రామాయణంలో ఒక్క శ్లోకం చదవలేదు, ఒక్కసారి రామనామం రాయలేదు, రామరామ అనలేదు, ఇవాళంతా ఏమిటో ఇలా గడిచిపోయింది అని భక్తుడు విసుక్కున్నట్లు వాడికి చాలా కోపం వచ్చింది.
సూర్యాస్తమయం అయిపోయింది, ఒక్కడు గొడవకు వచ్చిన వాడు లేడు, ఒక్కడితో యుద్ధం దొరకలేదు. చీకటి పడిపోయింది. వీడు వస్తాడో రాడో, పడుకున్నాడో ఏమో. కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టడానికి కిష్కింధ వెళ్ళాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది, ఊరుకోవచ్చు. కానీ రేపొద్దున మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతానంటాడేమో అని కంగారు. యుద్ధానికి ముందే సిద్ధం చేసేసుకుంటే పోతుందని. అంటే ఎంత వెర్రిగా ఉంటారో చూడండి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం. మీరు ఇవి చూసి, రామాయణం చూసి అలా ఉంటారనుకోకండి. నేను పేర్లు చెప్తే బాగుండదు, పేపర్లలో చదవట్లా మీరు? ఎంతమందో ఇలాంటి వాళ్ళు. కాబట్టి అయిన దానికి కాని దానికి జబ్బలు చదవడం, రా నాతో అంటూ ఉండడం, ఎంత రాక్షసత్వంతో ఉంటారు. కిమర్థం నగరద్వారం ఇదం వృద్ధ్వా వినర్దసి దుందుభే విదితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల. వాలి ఈ దుందుబి చేసినటువంటి హడావిడి విన్నాడు. ఆయన వచ్చినవాడు ఊరుకున్నాడా? ఒక మహిష రూపంలో వచ్చాడు. వచ్చి ఒక పెద్ద మహానాదం ఒకటి చేశాడు. ఆ కిష్కింధంతా చెట్లున్నాయి, ఆ చెట్లన్నీ విరగ్గొట్టేస్తున్నాడు. గిట్టలతో భూమినంతటినీ కూడా ఇలా దున్నేసి ఆ పైకి మట్టి రేపేసి భూమిని బద్దలు చేసేస్తున్నాడు ఆ బలంతో. ఆ నగర ద్వారాన్ని భేదించేస్తున్నాడు, బద్దలు కొడుతున్నాడు. బద్దలు కొడుతుంటే వాలి నిద్ర లేచి అన్నాడు, ఎందుకురా, ఎవడరా అల్లరి చేస్తున్నవాడు, ఏమిట్రా అంత కంగారు వాడికి, ఎందుకు అలా ఆ నగర ద్వారాన్ని బద్దలు కొడుతున్నాడు అన్నాడు. అంతే ఆయన అడిగింది, నాకు నీతో యుద్ధం కావాలి, ఇప్పుడు చేస్తావా రేపు చేస్తావా అని అడిగితే అయిపోతుంది పోనీ. కానీ వీడన్నాడు, అంటే రాక్షసత్వం అంటే మాటలు ఎలా ఉంటాయో చూడండి. అకారణంగా నత్వం స్త్రీ సన్నిధౌ వీర వచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్ఛాత్య తతో జ్ఞాస్యామి తే బలం. ఆడాళ్ళ దగ్గర కూర్చొని అరవడం కాదు. అంటే మరి రాత్రి అయిపోయింది, అంతఃపురవాసంలో రాణుల దగ్గర కదా ఉంటాడు. ఆడవాళ్ళ దగ్గరుండి ఏదో పెద్ద వీరుళ్ళ ఎవడరా అని అడగడం కాదు, రా యుద్ధానికి, నీ బలం ఏంటో తేల్చేస్తానన్నాడు. ఎవరసలు వాడు? ఏమీ చెప్పడు, కంగారు. అనుకుని మళ్ళీ ఏమనుకున్నాడో వెంటనే అభయం ఇచ్చాడు. ఫోన్లే, చీకటి పడిపోయాక వచ్చాను కదా అని. అధమాధారయిష్యామి క్రోధమధ్య నిశామి మాం గృహ్యతాం ఉదయ స్వైరం కామభోగీషు వానరా. పోన్లే, ఎలాగోలా కష్టపడి రేపు పొద్దుటి వరకు నేను ఈ కోపాన్ని ఇలాగే అట్టె పెట్టుకుంటాను. రేపు పొద్దున్న యుద్ధానికి రా, ఇవాళకి రాత్రి నీ రాణులతో హాయిగా కామోపభోగాన్ని అనుభవించు. ఎందుకు ఆ కోపాన్ని నిలబెట్టుకోవడం? ఎవడైనా కోపం వదిలేస్తానని చూడాలి. ఆయన అంటాడు, చాలా కష్టం మీద రేపు పొద్దుటి వరకు కోపాన్ని నిలబెట్టుకుంటానంటాడు. అంటే దుష్టుడి యొక్క మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక. కష్టపడి కోపం నిలబెట్టుకోవడం ఎందుకండి? అది పోతుంటే హాయిగా వదిలిపెట్టేయాలి దాన్ని. అమ్మాయి మన ప్రయత్నం లేకుండా పోయిందిరా అనుకోవాలి. కానీ వాడికి అలా చిత్తశాంతి లేదు, దాన్ని కష్టపడి నిలబెట్టుకుంటున్నాడు, గిట్టలతో గీరేస్తున్నాడు, చెట్ల కొమ్మలు. అంటే రాత్రల్లా అలా చేస్తూ ఉంటాడు. నువ్వేం చెయ్యాలి, వాలి ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ఇవాళ రాత్రికి నీ రాణులతో భోగించు. దీయతాం సంప్రదానంచ పరిష్వజ్యచ వానరాన్ సర్వశాఖాం మృగేందస్త్వం సంసాదయ సుహృజ్జనాన్. నువ్వు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలనుకుంటున్నావేమో, ఇవాళ రాత్రి చేసేసి, ఎవరికేమైనా ఇద్దామనుకుంటే ఇచ్చేసి. పరిష్వజ్యచ వానరాన్, ఎవరైనా నీకు ముఖ్యమైనటువంటి వానరుల్ని చూడాలంటే వాళ్ళని పిలిపించి కౌగిలించేసుకోసారి. ఎందుకంటే ఇవన్నీ అంటే ఖండకావరం, నోటి తేట. సర్వశాఖాం మృగేందస్వం సంసాదయ సుహృజ్జనాన్. ఒకసారి నీ సుహృత్తులు ఉంటారు, మంచి స్నేహితులు, మళ్ళీ చూడడం ఉండదు, రేపు పొద్దున చంపేస్తాను నిన్ను, అందుకని వాళ్ళందరినీ పిలిచి ఓసారి చూసేసి. అంటే దేనికి చంపేస్తావు? ఏమి కారణం లేదు, తను బలవంతుడు అనిపించుకోవాలి కాబట్టి చంపేస్తాడు అంతే. సుదృష్టాం కురు కిష్కింధాం కురుష్వాత్మ సమం పురే క్రీడస్వచ సహ స్త్రీభి అహం తే దర్పనాశన. రేపు ఎలాగో నిన్ను చంపేస్తాను ఉదయం, కాబట్టి ఇవాళ ఏం చేస్తావో తెలుసా? ఒకసారి ఆ కిష్కింధ సామ్రాజ్యాన్నంతటినీ ఓసారి చూసేసుకో. రాజు కాబట్టి నీకు ఆ మక్కువ ఉంటుంది, ఓసారి ఆ రాజ్యం వంక చూడు. నీకు ఇష్టం కాబట్టి ఆ రాజధాని వంక కూడా ఓసారి చూసేయి. ఇవాళ రాత్రి నీకు ఇష్టమైనటువంటి స్త్రీలు ఎవరున్నారో వాళ్ళతో భోగించి, రేపు పొద్దున నిన్ను చంపేస్తాను. యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్ స భ్రూణ లోకే త్వద్విధం మదమోహితం. అసలు ఇప్పుడే చంపేద్దాను. ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు తాగి రాణులతో భోగం అనుభవిస్తూ ఉంటావు కాబట్టి నిద్రపోతున్న వాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి, యుద్ధానికి సిద్ధంగా లేనివాణ్ణి,
ఏదో కామోపభోగంలో ఉన్నవాణ్ణి చంపడం అంటే భ్రూణహత్య, పసిపిల్లాన్ని చంపడంతో సమానం. కాబట్టి నేను అటువంటి పాపపు పనులు చేయనన్నాడు. మళ్ళీ ఇందులో మళ్ళీ పాపపుణ్య విచారణ ఒకటి వాడికి. రాక్షసత్వం అంటే అలాగే ఉంటుందండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ మాటలు. కాబట్టి రేపొద్దున్న యుద్ధానికి రాను అంటే వాలికి వీడికన్నా సరదా వాడికి. వాడన్నాడు రేపొద్దుడి దాకా ఎందుకు, నేను తాగిన అది వీరరసం, నేను మధుపానం చేసినా అది నన్నేం అడ్డదు, కాబట్టి నిన్ను ఇప్పుడే చంపేస్తాను, రేపొద్దుడి దాకా ఏమిటి, అవన్నీ నాకేం అవసరం లేదన్నాడు. అని వెంటనే లోపలికి వెళ్ళి తమేవ ముక్త్వా సంక్రుద్ధో మాలాముక్షిప్య కాంచనీం పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత. తన తండ్రి అయినటువంటి మహేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది, ఆ మాల తీసి మెడలో వేసుకున్నాడు. ఆ మాలకి ఒక శక్తి ఉంది, అది తనలోని తేజస్సుని తనలోని బలాన్ని క్షీణించిపోకుండా మాల స్వీకరించి కాపాడుతుంది. ఎదుటివారి బలాన్ని లాగేస్తుంది అని చెప్పకూడదు మీరు ఎప్పుడు. అది ఆయనలో తేజస్సుని ఆయనలో బలాన్ని క్షీణించిపోకుండా తనలోకి తీసుకుని కాపాడి మళ్ళీ ఇస్తూ ఉంటుంది. మహేంద్రుడిచ్చిన మాలకి ఆ శక్తి ఉంది. అందుకే అది మెడలో ఉన్నంతసేపు వాలి మరణించదు. వాలి మరణించాలి అంటే అది మెడలోంచి తీసేయాలి, అది మెడలోంచి తీస్తేనే మరణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నాడు. వేసుకుని వెళ్ళి ఆ 2 కొమ్ములు పట్టుకుని ఎవడరా దుందుబి నువ్వే అని అన్నాడు. అవును నేనే అన్నాడు. రేపు పొద్దుడు దాకా ఎందుకు ఇప్పుడు రా అని 2 కొమ్ములు పట్టుకుని విరిచేశాడు. ఇంత అల్లరి చేసిన వాడు ఏమీ లేదు. 4 పిడిగుద్దులు గుద్దాడు, ముక్కులోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుని ఢామ్మని చచ్చిపోయాడు. ఎందుకు ఇంత అల్లరి అంటే ఎందుకు ఎక్కడో హాయిగా పడుకోక ఈశ్వరుడు ఇచ్చిన బలంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు యుద్ధం చేసినట్టు, ఎందుకు చచ్చిపోయినట్టు అంటే ఒక్కటే చెప్పవలసి ఉంటుంది, ఖండకావరము. కాబట్టి తం తోలయిత్వా బాహుభ్యాం గతసత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. అదిగో అప్పుడు మా అన్న వాలి ఏం చేశాడో తెలుసా, ఆ చనిపోయినటువంటి దుందుభిని కోపంతో వాడు కొన ప్రాణంతో ఉండగా 2 చేతులతో పైకెత్తి గిర్ర తిప్పి విసిరిశాడు. పర్వతం అంత శరీరం ఉన్నవాడు దుందుభి. ఆ శరీరాన్ని విసిరితే అది యోజనం దూరం వెళ్ళి పడింది రామ. ఇదిగో ఆ పడిపోయిన శరీరమే ఇప్పుడు అస్థిపంజరం అయిపోయింది, ఎండిపోయి అది ఇలా అయిపోయింది. ఆ విసిరినప్పుడు నవరంధ్రములలోంచి నెత్తురు కారుతోందేమో దుందుభి శరీరంలోంచి. తస్య వేగ ప్రవిద్ధస్య వక్త్రాక్షతజబిందవ ప్రపేతుర్మారుతో క్షిప్త మతంగస్యాశ్రమం ప్రతి. ఆ గాలిలో వచ్చేస్తున్నటువంటి ఆ దుందుభి యొక్క శరీరంలోంచి కారుతున్న నెత్తురు మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడింది. ఆశ్రమ ప్రాంగణంలో పడింది. ఆయన బయటికి వచ్చారు. ఏమిట్రా పెద్ద చప్పుడైంది ఏదో పడిపోయినట్టు అని బయటికి వచ్చారు. బయటికి వస్తే నెత్తురు పడిపోయింది అదంతా. ఆయన వెంటనే ఒకసారి అంతర్ముఖులై చూశారు, ఎందుకు పడింది ఇంత రక్తం అని. దుందుభి శరీరాన్ని వాలి విసిరాడు అని గ్రహించారు. ఆయన అన్నారు, వనం మత్సంశ్రయం ఏన దూషితం రుధరస్రవై సంభగ్నా పాదపాశ్చేమే క్షిపతే హాసురీం తను. నేను ప్రాణప్రదంగా పెంచుకుంటున్నటువంటి చెట్లతో కూడినటువంటి ఈ ఆశ్రమం నేను నివసించేటటువంటి ప్రదేశం. దీన్ని కలుషితం చేశాడు వాలి. ఆ నెత్తుటి ధారలు ఇక్కడ పడేటట్టుగా విసిరాడు దుందుభి కళేవరాన్ని. కాబట్టి ఎవడైతే ఈ శరీరాన్ని ఇలా విసిరాడో వాడు ఈ ఆశ్రమంలోకి అడుగు పెడితే వెంటనే మరణిస్తాడు అని ఊరుకోలేదు ఆయన. సమంతాద్యోజనం పూర్ణం ఆశ్రమం మమకం యది ఆగమిష్యతి దుర్బుద్ధి వ్యక్తం సన భవిష్యతి. నేను ఎంతో కష్టపడి ఈ వనాన్నంతటినీ పెంచి పెద్ద చేసి కందమూలములు తింటూ ఉంటాను. నా బిడ్డల్లాంటివి ఈ చెట్లన్నీ. ఇటువంటి చెట్లన్నీ పాడైపోయేటట్టుగా విసిరాడు ఆ దుందుభి శరీరాన్ని. మరి పర్వతం అంతా శరీరం పడిపోతే చెట్లు పాడవండి. కాబట్టి ఈ ఆశ్రమంలోకే కాదు, ఆశ్రమానికి 1 యోజనం దూరంలో ఎప్పుడైనా వాలి లోపలికి వస్తే వెంటనే వాలి మరణిస్తాడు అని ఆయన అన్నాడు. వాలి ఈ కోపాన్ని పెట్టుకుని తన వాళ్ళని పంపించి పాడు చేస్తుంటాడేమో అని. దివసస్యాస్య మర్యాద యంద్రష్టాశోస్మి వానరం బహువర్ష సహస్రాణి సవై శైలో భవిష్యతి. వాలికి సంబంధించినటువంటి వాళ్ళు, వాలి సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ వాలి పరివారంలో ఉన్నవాళ్ళు కానీ
ఎవరైనా ఒక్కరోజు సమయం ఇస్తున్నారు, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు కాబట్టి 24 గంటలలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋష్యమూక పర్వత శిఖరములన్నిటి మించి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలా కాని వెళ్ళకపోతే, వాళ్ళు ఈ ఋష్యమూక పర్వతాల మీద ఉంటే, నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు నా కంట పడగానే వాళ్ళు కొన్ని సంవత్సరముల పాటు శిలలైపోతారు అన్నాడు. అనేటప్పటికీ వాలికి సంబంధించినటువంటి వానరుల పర్వతం అంతా ఖాళీ చేసి కిష్కిందకి వెళ్ళిపోయారు. అంతమంది వానరులు ఋషిమూక పర్వతం నుంచి వస్తే చూసి వాలి అన్నాడు, మీ అందరు ఎందుకు వచ్చారన్నాడు. మహర్షి శపించారన్నాడు. ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. పడితే మతంగ మహర్షి క్షమించలేదు. అలా కుదరదు, నీకు ఈ శాపం ఉంటుంది అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి మా అన్నకి భయం, కాబట్టి మా అన్న ఎప్పుడూ ఈ దరిదాపులకు రాడు. అందుకని నేను ఈ ఋష్యమూక పర్వతం మీద మతంగ మహర్షి యొక్క ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ బ్రతుకుతున్నాను. కాబట్టి రామ, ప్రాణములు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాను. ఇది దుందుభి యొక్క కళేవరం అని ఇప్పుడు రాముణ్ణి ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి ఇమేచ విపులాహ సాలాహ సప్త శాఖావలంబిన ఎత్రైకం ఘటతే వాలి నిష్పత్రయితు మోజస. ఇవిగో ఇవే 7 సాల వృక్షాలు వరుసగా ఉన్నాయి, చూసావా? ఇవి 7. ఇవే ఉదయం సంధ్యావందనం చేసుకున్న తర్వాత మా అన్నయ్య వచ్చి దీన్ని కదిపేవాడు. దీన్ని ఊపితేనే ఆకులన్నీ రాలిపోతాయి. రామ, మా అన్నయ్య ఇంత బలవంతుడు, ఇంత వేగం ఉన్నవాడు, నేను చెప్పవలసింది చెప్పాను, నీకు నమ్మకం ఉందా వాలిని చంపగలనని అని అడిగాడు. అంటే ఇంత చెప్పినా బలవంతుణ్ణి అనుకుంటున్నావా? నిజంగా అంత బలం ఉందా అంటే రాముడు ఏమనలేదు, లక్ష్మణుడు నవ్వాడు. ఆయన అన్నాడు, తథాబ్రుబాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్ కస్మిన్ కర్మణి నిర్వృత్తే శ్రద్ధద్యా వలినోవధం. ఏమి నీకు అనుమానమా? మా అన్నయ్య చంపగలడు వాలిని. వాలికి ఎంత వేగం ఉందో అంతకన్నా వేగం మా అన్నయ్య బాణానికి ఉంది. నీకు అనుమానమా? నీ చెప్తున్నాను మా అన్నయ్య చంపగలడని. అనుమానం ఉంటే ఏం చేస్తే నమ్ముతావు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏమనాలి నిజంగా నమ్మకం ఉంటే? లక్ష్మణుడు ఈ మాట అన్న తర్వాత సరే అయితే రామ, నేను యుద్ధానికి ఎడతాననాలి. కానీ ఆయన అలా అనలేదు. సుగ్రీవుడు అన్నాడు, నువ్వు ఒక్క బాణంతో ఒక సాలవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఒక బాణంతోటే కొట్టాలి, ఒక్కసారి విడిచిపెట్టాలి. ఆ బాణం ఒక సాలవృక్షాన్ని కానీ కొట్టగలిగితే నువ్వు మా అన్నయ్యని కొట్టగలవు అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక సాలవృక్షాన్ని కలిపితే ఆకులు రాలేవి కాబట్టి వాలికి. 2, ఈ దుందుబి అస్థిపంజరం ఉంది చూసావా, దాన్ని మా అన్నయ్య ఎత్తి 2 చేతులతో యోజనం దూరం విసిరాడు. నువ్వు నీ కాలి బొటన వేలుతో దీన్ని ఎత్తి 200 ధనస్సుల దూరం విసిరి చూస్తానంటే 400 గజాలు విసిరితే నేను నమ్ముతాను అన్నాడు. అంటే సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి ఆయన కర్మ అండి రామచంద్రమూర్తికి, ప్రయోజనం సుగ్రీవుడిది, పరీక్ష రామచంద్రమూర్తికి. అంత బలం ఉందా లేదా ముందు నాకు చూపించు అంటే డ్రైవింగ్ లైసెన్స్కి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి ముందు ఒకసారి స్కూటర్ నడిపినట్టు సుగ్రీవుడి ముందు రామచంద్రమూర్తి తన విలువిద్యని ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి మహానుభావుడు, ఎటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు నా బలం తెలియాలి అంతే కదా. అంటే వెంటనే సుగ్రీవుడు అంటాడు, అయ్యయ్యో మీ బలం నాకు తెలియక కాదు, మీరు దేవేంద్రుడు అంతటి బలవంతులు. మీరు దేవేంద్రుడిని ఏమిటి 3 లోకములను నిగ్రహిస్తారు, అంతటి బలపరాక్రమములు ఉన్నవారు. దశరథ మహారాజు గారి కొడుకు, మహానుభావుడివి, అస్త్రశస్త్రములు ఎరిగినవాడివి. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మా అన్నయ్య బలం నాకు ప్రత్యక్షంగా తెలుసు, నీ బలం విన్నానంతే, నాకు ప్రత్యక్షంగా తెలియదు. కింతు తస్య బలజ్ఞోహం బలశాలిన అప్రత్యక్షం తుమే వీర్యం సమరేతవ రాఘవ. మా అన్నయ్య యుద్ధాలు చేయడం నేను చూశాను, మా అన్నయ్య ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. వాళ్ళెప్పుడు ఓడిపోలేరు జీవితంలో, కాబట్టి వాలి ఓడిపోవడం అన్నది నేను చూడలేదు. బలానా దానికి ఓడిపోతాడని చెప్పడం కుదరదు. అంత వేగం, అంత బలం నీకు ఉంది అని నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ప్రత్యక్షంగా చూస్తే ధైర్యం వేరు. కాబట్టి ఓసారి ఇవి 2 చేసి చూపిస్తే నమ్ముతాడు. పైకి నమ్మినట్టే ఉంటాడు, కానీ ఓసారి ఈ కంటితో చూస్తే కానీ నమ్మనంటుంటాడు. సుగ్రీవుణ్ణి అనక్కర్లేదండి, మనందరం అంతే కదా. మీరు కాదు, మీరు పెద్దలు, నేను మిమ్మల్ని అంటలేదు. నా ఓటిగాడు ఈశ్వరుడు ఉన్నాడు అంటుంటాను, కానీ ఏమో ఎందుకైనా మంచిది మన గొడవ మనం చూసుకుంటుంటే అంటుంటాం.
నమ్మినట్టు ఉంటాం. కానీ అవును ప్రహ్లాదుని రక్షించాడు, అవును రామచంద్రమూర్తి అదేంటి వానరులందరినీ రక్షించారు అంటాం, రామాయణం అంతా చెప్తాం. కానీ మన అపనమ్మకం మందే. సుగ్రీవుడు అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన నీకు నమ్మకం కలగడం కోసం నేను ఈ దుందిపి కళేబరాన్ని ఎత్తి విసరాలంతే కదా అని ఏదైనా ప్రత్యయోస్మాసు విక్రమే తవ వానర ప్రత్యయం సమరే శిలాఘ్యం అహముత్పాదయామితే రాఘవో దుందుభే కాయం పాదాంగుష్ఠేన లీలయా తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. వాలి 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి 1 యోజనం విసిరినటువంటి దుందుభి యొక్క కళేబరాన్ని రామచంద్రమూర్తి తన కాలి బొటన వేలితో పైకెత్తి దశయోజనం చిక్షేప దశయోజనం 10 యోజనముల దూరం విసిరిశారు కాలి బొటన వేలితో. నమ్ముతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అప్పుడు మా అన్నయ్య చంపినప్పుడు అది పచ్చిగా ఉంది, మాంసంతో ఉంది, నెత్తుడితో ఉంది, బరువుగా ఉంది. ఎత్తి యోజనం విసిరాడు. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, ఎండిపోయింది, అస్థిపంజరం అయిపోయింది. దాన్ని నువ్వు బొటన వేలుతో విసిరావు 10 యోజనాలు. ఒక్క సాలవృక్షాన్ని కూడా కొట్టు ఒక బాణంతో, కొడితే నమ్ముతాను అన్నాడు. అంటే ఇంకా ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్మకం కలగలేదు. వెంటనే రాముడు స గృహీత్వా ధనుర్ఘోరం శరమేకంచమానద సాలముద్దిశ్య చిక్షేప జాస్వనై పురయం దిశ స విసృష్టో బలవత బాణస్వర్ణపరిష్కృత భిత్వా సాలాన్ గిరిప్రస్థే సప్త భూమిం వివేశ ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం భిత్వా మహాజవ నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశ తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమంగత. నీకు నమ్మకం కల్పించడానికి ఒక సాలవృక్షం కొట్టాలి ఒక బాణంతో, అంతే కదా అని ఒక ఘోరమైన బాణాన్ని తన అమ్ముల పొదలోంచి తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ బాణాన్ని సాలవృక్షముల మీదకి ప్రయోగించాడు రాముడు. అది ఒక ముహూర్త కాలంలో, అంటే అనే లోపల 7 సాలవృక్షములను కొట్టి ఎదురుగుండా ఉన్న పర్వతము యొక్క శిఖరములను కొట్టి పాతాళలోకంలోకి వెళ్ళి పాతాళలోకాన్ని దర్శించి మళ్లీ పైకొచ్చి రామచంద్రమూర్తి యొక్క అమ్ముల పొదిలోకి చేరిపోయింది ఒక ముహూర్తంలో. ఇది చూశాట. చూసి ఒక్కసారి విస్మయం పరమంగత. అబ్బా, ఇంత వేగమా రాముడి బాణానికి? మా అన్నయ్యదే వేగం అనుకున్నాను. అమ్మో, ఇలా అనేటప్పటికీ బాణం 7 సాలవృక్షములను కొట్టి పర్వతాన్ని కొట్టి ఛేదించి భూమిలోకి పాతాళంలోకి వెళ్ళి పాతాళ వివరాన్ని చూసి మళ్లీ పైకొచ్చి అక్షయబాణ తూణీరంలోకి వెళ్ళిపోయి చేరిపోయింది. ఇప్పుడు ఇక నిలబడలేదు. ఇప్పటిదాకా ఆయన్ని నిలబెట్టి తను కూర్చుంటాడు. ఇప్పటిదాకా కొమ్మ కొట్టి ఆయన్ని ఇలా కూర్చో అని తను కూర్చోబెడతాడు. ఇప్పుడు చూశాడు రాముడంటే ఏమిటో. ఇప్పుడేం చేశాట? సమూర్ధ్య న్యపతద్ధూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమప్రీతో రాఘవాయ కృతాంజలి. ఇప్పుడు ఆయన ముందు ఇలా వంగిపోయి 2 చేతులతో అంజలి ఘటిస్తే ఆభరణములు వ్రేలాడాయి అన్నారు మహర్షి. ఎంత పెద్ద మాట చూడండి. ఇప్పుడు నేను నా మెడలో ఉన్న రుద్రాక్ష హారం నా మెడలోనే నా గుండెల మీద ఇలాగే ఉందనుకోండి, నేను బాగా వంగలేదు అని గుర్తు. ఇది ఉందా, ఊడిపోయిందా? అదే నేను ఒకరి యందు భక్తితో బాగా వంగిపోయి నమస్కరించాను అనుకోండి, ఇలా నా గుండెల మీద ఉన్న హారం ఏమవుతుంది? ఇలా గాలిలోకి వచ్చి వ్రేలాడుతుంది. అంత వంగిపోయాను అంటే గుర్తేమిటి? అవతల వారి యందు అంత భక్తి చూపించాను అని గుర్తు. ఇన్నాళ్ళు ఏమైంది భక్తి అంటే? ఇన్నాళ్ళు రాముడిని అలా చూడలేదు. ఇప్పుడు రాముడు ఏమిటో తెలియగానే ఏం చేశాడంటే అంత వంగిపోయాడు. వంగిపోయి అన్నాడు, ఇక వెళ్ళిపోదాం పద, పిలుస్తాను వాళ్ళని అన్నాడు. ఇప్పుడు ఎంత నమ్మకం వచ్చేసిందో చూడండి. కానీ దీని ఫలితం దీనికి ఉంటుంది. ఇది మీరు కిష్కింధకాండలో పట్టుకోవలసినటువంటి ఒక అద్భుత రహస్యం. రాముడు అన్నాడు, పద, తప్పకుండా యుద్ధం చేస్తాను, నువ్వు పిలు మీ అన్నయ్యని, మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే నేను వాలిని సంహరిస్తాను. ఇప్పుడు వెళ్ళాడు.
పెద్ద సింహనాదం చేశాడు. ఎవడు రావాడన్నాడు. మీ తమ్ముడే వచ్చాడన్నాడు. వీడికెంత అహంకారం వచ్చిందిరా, ఋష్యమూకం మించి దిగి నా ముందుకు వస్తాడా యుద్ధానికి అని వాలి గబగబా బయలుదేరి వచ్చాడు. ఇద్దరు పెనుగులాడుతున్నారు, ఇద్దరు పిడికిటి పోట్లతో పొడుచుకుంటున్నారు, కలియబడుతున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కలియబడుతున్నారు, నెత్తురు కక్కుతున్నారు. ఇన్ని చేస్తుంటే రాముడు బాణం వెయ్యలేదు. తతో రామో